Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 899 points gain అయి 76,348 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 283 పాయింట్స్ గెయిన్ అయి 23,191 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 360 పాయింట్స్ గెయిన్ అయి 50,063 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ పెద్దగా పెరుగుండవేమో, స్టిల్ అక్కడ కూడా మీరు కొంత గెయిన్ లో ఉండుంటారేమో, బట్ నిఫ్టీ మాత్రం సాలిడ్ గా 300 పాయింట్స్ దగ్గరగా ఇవాళ ఒక పాయింట్ లో పెరిగింది. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ఇండెక్సెస్ మీరు గమనించారంటే చాలా స్టాక్స్ లో ఇవాళ మంచి రికవరీ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఫెడ్ వాళ్ళని మనం అనుకుంటాం, కానీ ఫెడ్ కంటే ఎక్కువగా యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారు చేసిన స్టేట్మెంట్స్ మార్కెట్స్ ని ఇంతలా ప్రొపెల్ ముందుకి నడిపించాయి. కాబట్టి ఫస్ట్ తను చేసిన స్టేట్మెంట్స్ తో నేను స్టార్ట్ చేస్తాను. రీసెంట్ గా కొద్ది వీడియోస్ బ్యాక్ నుంచి మనం అనుకుంటూ వస్తున్నది, ఏప్రిల్ 2న ఒకవేళ ట్రంప్ గారి టారిఫ్స్ అంతకు ముందుంటున్న హార్ష్ విధానంలో కాకుండా ఒక స్టెప్ వెనక్కి వెళ్తున్నా అక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టి యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేసే నేచర్ పెరిగి ఎకానమీ ఇంకా బెటర్ గా గ్రో అయ్యి ఓవరాల్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ కి మంచిదవుతుంది, యుఎస్ మార్కెట్స్ కి అది మంచిదవుతుంది. సో అది ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా మంచిదే అనేలా ఈ స్టేట్మెంట్స్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ ఇదే పందాలో మనకి యుఎస్ ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ గారి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 2న మేము ఒక బిగ్ బ్యాంగ్ లాగా వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఏ కంట్రీ మీద పడితే ఆ కంట్రీ మీద టారిఫ్లను వేసుకుంటూ వెళ్ళిపోం, వాళ్ళకంటూ ఒక నెంబర్ ని ఇస్తాం. లైక్ ఇది ఇండైరెక్ట్ గా నెగోసియేషన్ లా చెప్తున్నారనమాట. అంటే మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, ఒక నెంబర్ తో ముందుకు వెళ్తాం అని చెప్తూ ఉండడం, ఇష్టం వచ్చేట్లు ఒక టారిఫ్ అని వేసేయకుండా యాజ్ లైక్ బిగ్ నేషన్స్ ఏవైతే డిస్కషన్స్ జరుపుకొని వాళ్ళ ఒక ఒప్పందానికి వచ్చేలా ముందుకు వెళ్తారో ఆ విధంగానే రెసిప్రోకల్ టారిఫ్స్ ఉంటాయని ఎలా తను చెప్తూ ఉండడం, మార్కెట్ ఏదైతే భయపడుతూ వచ్చిందో ఇప్పటి వరకు ట్రంప్ గారి ఏప్రిల్ 2న ఎలా వేయబోతారో టారిఫ్లను అన్సర్టనిటీ కూల్ ఆఫ్ అవుతుందని ఎలా మార్కెట్స్ కి ఒక చిన్న సైన్ కనిపిస్తుండడం. నిన్న యుఎస్ మార్కెట్స్ బాగానే పెరిగాయి అండ్ ఈ కారణాల చేత మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ తో ఇంపాక్ట్ అయ్యాయి కదా. సో విత్ ద సేమ్ రీజన్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇవ్వాలని కాదు, పర్టికులర్ గా ఇవాళ దానికే పెరిగాయని కాదు, ఇలా జరుగుతుందని ఊహాగానాలు మార్కెట్ లో ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా మన మార్కెట్స్ రీజన్ లేకుండా పెరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చాలా వీడియోస్ బ్యాక్ కూడా నేను మీకు చెప్పింది అదే, మార్కెట్ పడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి ఎలా అయితే రీజన్ ఉండదో, పెరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు రీజన్ ఉండదు. ఊహాగానాలు కమింగ్ టైమ్స్ లో ఇలా జరగదని మార్కెట్ ముందుగానే అనుకుంటుంది, ఓవర్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయిపోయింది కాబట్టి ప్రీవియస్ గా, మరి అలా జరగదేమో అంత ఉండదేమో అని అనుకుంది, రికవర్ అవుతుంది. దానికి ఆజ్యం పోస్తూ దాన్ని ఇంకా ఫ్యూయల్ చేస్తూ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ గారి స్టేట్మెంట్స్ కూడా కనిపిస్తున్నాడు. ఇది ఇంకా మార్కెట్ నమ్మకాన్ని అయితే బలం చేకూరుస్తూ ఉంది. అండ్ నిన్న యుఎస్ ఫెడ్ ఒక మీటింగ్ అయింది అండ్ దాని రిలేటెడ్ గా 11:50 నైట్ 11:50కి మీకు దాని రిలేటెడ్ గా టోటల్ అప్డేట్స్ ని కూడా పెట్టాను. ఫ్రెండ్స్ కొత్తగా ఏం లేదు, అక్కడ వడ్డీ రేట్లని అన్చేంజ్డ్ అలానే వదిలేశారు, కానీ జీడిపిని, అన్ఎంప్లాయ్మెంట్ ని, కోర్ పీసీని మాత్రం అడ్జస్ట్ చేశారు. ఎలా అంటే జీడిపి ఒక ప్రొజెక్షన్స్ ని తగ్గించేశారు. గతంలో 2.1% పెరుగుతుందన్నారు యుఎస్ జీడిపి, అది ఇప్పుడు 1.7 కి తెచ్చారు. అన్ఎంప్లాయ్మెంట్ గతంలో తక్కువ ఉంటది అన్నారు 4.3, ఇప్పుడు 4.4 అన్నారు. కోర్ పీసీ 2.5 ఉంటది అన్నారు, అంటే తక్కువ ఉంటది అన్నారు, ఇప్పుడు 2.8 అన్నారు. అంటే మీరు ఓవరాల్ గా చూస్తే గ్రోత్ ని తగ్గించారు కదా, జీడిపి ప్రొజెక్షన్స్ ని తగ్గించారు, ఇన్ఫ్లేషన్ ని పెంచుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ని పెంచుతున్నారు. సో ఇది ఎకానమీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే స్టాగ్ఫ్లేషన్ అని వినుంటారు కదా మీరు, ఇన్ఫ్లేషన్, డిస్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్, ఆ మోడ్ లో మనం ఇది చూడాలి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఏదో కాంప్లెక్స్ అన్ని మాట్లాడేస్తున్నారు అంటే మీకు ఇది ఒక ప్రాపర్ ఇమేజ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. స్టాగ్ఫ్లేషన్ లో ఏమవుతుందంటే ఎకానమీ గ్రోత్ తగ్గుతుంది, జీడిపి తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మరి రిసెషన్ ఏమైనా వచ్చేస్తుందా అంటే దీనికి కూడా తన సమాధానాలు చెప్పారు. రిసెషన్ వచ్చే హై రిస్క్ అయితే నాకు కనిపించట్లేదని. ప్రాబబ్లీ ఇది కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద మంచి విషయమే. సో యుఎస్ ఒక ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అయితే కాదు, అలానే సూపర్ పాజిటివ్ కూడా కాదు. 2 రేట్ కట్లు ఉంటాయి, 50 బేసిస్ పాయింట్స్ దగ్గర కట్ ఉంటదని ఎస్టిమేట్స్ అయితే వాళ్ళైతే ప్రొజెక్ట్ చేస్తున్నారు డాట్ ప్లాట్ లో. సో యుఎస్ ఫెడ్ వాళ్ళైతే ఎటువంటి చేంజ్ చేయలేదు కదా. చైనాకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయిన పీబీఓసి వాళ్ళు కూడా, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా వాళ్ళు కూడా ఎటువంటి వడ్డీ రేట్లలోనూ మార్పు తీసుకురాలేదు. బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కూడా ఎటువంటి వడ్డీ రేట్లోనూ మార్పు తీసుకురాలేదు. అండ్ యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా ఎటువంటి వడ్డీ రేట్లోనూ మార్పు తీసుకురాలేదు. ఇన్ఫాక్ట్ స్టేట్మెంట్స్ కొంత మార్కెట్ కి ప్రోగా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. నిఫ్టీని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మండే 20-డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది, చెప్పాను. ట్యూస్డే 40-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది, అది కూడా చెప్పాను. వెనస్డే స్ట్రాంగ్ గా పెరిగింది అండ్ థర్స్డే ఇవాళ 50-డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసింది. ఐ థింక్ 22,980 అరౌండ్ వస్తుంది అనుకుంటా, 982 అరౌండ్. సో స్లోగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇవన్నీ వన్ డైరెక్షనల్ గా స్ట్రాంగ్ గా పెరుగుతున్నాయి. అండ్ యాక్సెంచర్ వాళ్ళ నెంబర్స్ జస్ట్ అప్డేట్ అవుతున్నాయి. నేను చూస్తున్నంత వరకు వాళ్ళ అవుట్ సోర్సింగ్ బిజినెస్ సాలిడ్ గా ఉంది అండ్ వాళ్ళ గైడెన్స్ లో కూడా లోయర్ ఎండ్ గైడెన్స్ ని అప్గ్రేడ్ చేశారు. రెవెన్యూస్ నెంబర్స్ కూడా కొంత ఫ్లాట్ గానే వస్తున్నట్లు కనిపిస్తున్నా, మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గానే ఉంది. బట్ కాన్ఫరెన్స్ కాల్ ఇవాళ ఇండియన్ టైమింగ్స్ లో 5:30కి ఉంది. ఆ పాయింట్ నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే షేర్ చేయండి.
చేయమని అన్నైతే చెప్పాను. కాబట్టి ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటున్నా ఐటీ రిలేటెడ్ గా, ఐటీ బిజినెస్ రిలేటెడ్ గా, అది కూడా నేను మీకు మన నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ యాక్సెంచర్ వాళ్ళ డేటా కూడా నాకు బెటర్ గానే కనిపిస్తుంది. కాబట్టి ఇండియన్ ఐటీ స్పేస్ పరంగా కూడా కాన్ఫరెన్స్ కాల్ బిఫోర్ ఉంటున్న డేటాతో మనం మంచిగానే చూడొచ్చు. ఎందుకు యాక్సెంచర్ ని ఇంతలా మాట్లాడుతున్నానంటే ఐటీ స్పేస్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీ పెరగడానికి. అండ్ సీక్రెట్ గా మన మార్కెట్స్ కి హెల్ప్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే ఎలా, మన రూపీ 6 డేస్ నుంచి కంటిన్యూస్ గా స్ట్రెంథెన్ అవుతూనే ఉంది. 2 months హైలో ప్రెసెంట్ మన ఇండియన్ రూపీ ఉంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ బట్ బ్యాడ్ ఫర్ ఐటీ అండ్ ఫార్మా. అండ్ ఇక్కడ మనం ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న 1000 కోట్ల దగ్గరగా సెల్ చేశారని మనం డిసప్పాయింట్మెంట్ అయ్యే లోపు రీసెంట్ గా నేను మీకు చెప్తున్నాను కదా షార్ట్ కవరింగ్ జరుగుతుందని. నిన్న చూపించాను ఆ డేటా అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను. 1,84,000 కాంట్రాక్ట్స్ నుంచి 1,72, 1,41, 1,28 ఇలా కన్సిస్టెంట్ గా వాళ్ళు ఇప్పుడు లాంగ్ పొజిషన్స్ ఎంత మెయింటైన్ చేస్తున్నారో తెలుసా? 27%. చూడండి, వాళ్ళ మార్నింగ్ కూడా మీకు టెలిగ్రామ్ లో పెట్టుంటాను. 27%. ఇది ఎప్పుడు మెయింటైన్ చేశారో తెలుసా? ఎఫ్ఐఎస్ దీనికి ముందు ఎప్పుడు మెయింటైన్ చేశారో తెలుసా? December 23rd. అంటే డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ పరంగా 27% లాంగ్స్ ని ఫ్యూచర్ లో మెయింటైన్ చేయలేదు. అంటే వాళ్ళకి ఆ నమ్మకం లేదు, మార్కెట్ పెరుగుతుందనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ లేదు. సో December 23rd ఎలా అయితే ఎఫ్ఐఎస్ మార్కెట్ ని చూసారో లాంగ్ గా, ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు మార్కెట్ ని కొంత పాజిటివ్ గా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. అండ్ రూపీ 6 డేస్ నుంచి స్ట్రెంథెన్ అవుతూ 2 months హైలో ఉంది. అండ్ ట్రంప్ గారి టారిఫ్లు ఏదైతే మార్కెట్లను భయపెడుతూ వచ్చాయో అంతలా ఉండవు టారిఫ్లు అనేలా అక్కడ ట్రెజరీ సెక్రటరీ గారి స్టేట్మెంట్స్ మార్కెట్స్ కి కొంత ఫ్యూయల్ అయితే యాడ్ చేస్తూ ఉంది. పాయింట్ అంతా వాట్ నెక్స్ట్ అని కదా. మరి మార్కెట్ ఇంత షార్ప్ గా ఇన్ని డేస్ పెరిగినప్పుడు 1-2 days కన్సాలిడేషన్ ఆర్ కొన్ని పాయింట్స్ మార్కెట్ ఫాలో అవడం మార్కెట్ కే మంచిది, కొంత బేస్ ఫామ్ చేసుకోవడం. సో టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా డైలీ పెరగాలని మార్కెట్ ని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదేమో. కాబట్టి 1-2 రోజులు మార్కెట్ కొంత కన్సాలిడేట్ అయ్యి ఆ పుట్ కాల్ రేషియో 1.3 దగ్గరగా వెళ్ళిపోయినట్టుంది. అది కొంత కూల్ ఆఫ్ అయ్యి ఒక 0.9, 0.8 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ర్యాలీ మార్కెట్ లో ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. టెక్నికల్ గా కూడా మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతున్నప్పుడు కొంత కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది, దానికి ఇంకొంచెం స్ట్రెంత్ ఉంటుంది. అండ్ నిఫ్టీ పరంగా ప్రెసెంట్ 23,240 దగ్గరికి వచ్చింది, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ దీని కానీ మార్కెట్ క్రాస్ చేయగలుగుతుంటే 23,770, 780 మార్కెట్స్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ లెవెల్స్, ఆల్మోస్ట్ 5th ఏ హైస్ కి అయితే వెళ్ళి అక్కడి నుంచి డ్రాస్టిక్ గా మార్కెట్ పడిందో ట్రంప్ గారి టెన్షన్స్ తో, అక్కడి వరకు వెళ్లే మార్కెట్ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇఫ్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ద రైట్ ప్లేస్, అంతా బాగుంటే. లేదు రాత్రికి రాత్రి గ్లోబల్ గా ఏదైనా అన్సర్టనిటీ జరుగు, ట్రంప్ గారు బయటకు వచ్చి మళ్ళీ ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తూ మార్కెట్స్ ని డిస్టర్బ్ చేయాలి. కానీ మన మార్కెట్స్ రైట్ ట్రాక్ లో మూవ్ అవుతున్నాయి. బట్ కొంత కన్సాలిడేషన్, కొంత కరెక్షన్ మార్కెట్ కి మంచిది. అండ్ జస్ట్ ఫర్ ద షేరింగ్, దీనికి మన మార్కెట్స్ కి సంబంధం లేదు. టర్కిష్ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ సడన్ గా ఫాలో అవుతున్నాయి. ఆల్మోస్ట్ 10% దగ్గరగా ఫాలో అయింది జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 day. ఇది అక్కడికి సంబంధించిన మెయిన్ ఇండెక్స్ 10% పడిపోయింది. అలానే ఆయన వీక్ రిటర్న్స్ ఇచ్చింది అనుకుంటారేమో. జస్ట్ 5 years లో చూడండి 1000% కి పైగా అక్కడ స్టాక్ మార్కెట్ పెరిగింది. పెరగడం అలానే ఉంటుంది. అప్పుడు కాకుండా రీసెంట్ టైమ్స్ లో ఎవరైనా ఎంటర్ అయ్యింటారు అనుకోండి, లాస్ట్ ఫ్యూ డేస్ లో వాళ్ళు పెట్టిన తర్వాత షార్ప్ గా 10% పడుతుండడం కూడా షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్స్ కి పెయిన్ ని గురి చేస్తుంది. ఇంత వోలటైల్ గా ఉంటాయి స్టాక్ మార్కెట్స్ అని చెప్పడానికి నేను ఇదొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ ఈ జిమ్ వాకర్ గారు గతంలోనూ స్టేట్మెంట్స్ చేశారు, బట్ మళ్ళీ చెప్తున్నారు ఇండియా గత లాస్ట్ 35 years లో ఎప్పుడూ లేనంత స్ట్రాంగ్ గా ప్రెసెంట్ కనిపిస్తుందని. గ్రేట్ టైం ఇండియన్ స్టాక్స్ లో డబ్బులు పెట్టడానికి. ప్రాఫిట్ సైకిల్ ఇండియాలో ఉంటే దాంట్లో బెస్ట్ స్పేస్ నాకు ఇండియాగా కనిపిస్తుంది అనేలా ఎవరైతే 2008 క్రాష్ ని మార్కెట్ లో ముందుగానే ప్రెడిక్ట్ చేశారో, ముందుగానే దాన్ని చూసారో, తన స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, నెక్స్ట్ వచ్చే రేట్ కట్స్ కూడా ఇండియన్ స్టాక్స్ ని బూస్ట్ చేస్తాయని చెప్తూ ఉండడం, ప్రాబబుల్లీ ఫారెన్ అనలిస్టులు పర్టికులర్ గా 2008 క్రాష్ చూసిన అనలిస్టులు చెప్పే మాటలకి వాల్యూ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఇండియన్ మార్కెట్స్ ని నమ్మడానికి. దానికోసం ఈ డేటాని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ అనలిస్టులు చెప్పారనో లేకపోతే నేను చెప్తున్నానో ఇంకొకరు చెప్తున్నారనే కాదు, మన ఇండియన్ గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా నమ్మకం ఉంటేనే స్టాక్ మార్కెట్స్ లో డబ్బులు పెట్టాలి. ఎందుకంటే ఇండియా యాజ్ ఎ కంట్రీ గ్రో అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇండియాలో ఉంటున్న కంపెనీస్ గ్రో అవుతున్నాయని. ఇండెక్స్ లెవెల్లో ఎస్ఐపీలు చేసుకుంటూ వెళ్ళినా మనం మంచి వెల్త్ ని కమింగ్ టైమ్స్ లో మార్కెట్స్ లో చూడగలం. స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ నాకు తలనొప్పి, రాత్రి ఏం జరుగుతుందో నాకు తెలియదు అనుకుంటున్నా, ఈటీఎఫ్ లోనో మ్యూచువల్ ఫండ్స్ లోనో జస్ట్ ఎస్ఐపీలు చేసుకుంటూ ఇండియన్ గ్రోత్ స్టోరీ నమ్మితే చాలు. లాంగ్ టర్మ్ లో మన ఇండియన్ గ్రోత్ మనకి వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇంతలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మన టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఎలాన్ మస్క్ గారు మన ఇండియన్ గవర్నమెంట్ పై కర్ణాటక హైకోర్టులో లా సూట్ ని ఫైల్ చేయడం జరిగింది. ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ గవర్నమెంట్ సహయోగ్ అనే ఒక పోర్టల్ ద్వారా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తుంటుంది. పర్టికులర్ గా సెక్షన్ 79 యూజ్ చేసి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ అనే ఒక రూల్ కింద ఏ సోషల్ మీడియాలో అయినా ఒకవేళ అభ్యంతరకరమైన పోస్టులు ఉంటే వాటిని ఇమీడియట్ గా టేక్ డౌన్ చేయడానికి ఆ పోర్టల్ ద్వారా సోషల్ మీడియాని కంట్రోల్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో
చేస్తుందో అది సరైంది కాదు అని సుప్రీంకోర్టు వాళ్ళ 2015 జడ్జిమెంట్ ని చెప్తూ సెక్షన్ 79 ని యూజ్ చేయకూడదని, అలా యూజ్ చేస్తూ మా కంటెంట్ ని కిందకి తీసుకురావాలనే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దానికి మేము అంగీకరించట్లేదు, దానికోసమే ఇప్పుడు లీగల్ గా ఫైట్ చేస్తున్నామని ఎలాన్ మస్క్ గారు లీగల్ గా ఇండియన్ గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా అయితే ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన గ్రోక్ ఉంటుంది కదా, ఇది ట్విట్టర్ వాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య కొంత అబ్యూజివ్ లాంగ్వేజెస్ తో కూడా అంటే ఎలా పడితే అలా ఆన్సర్లు ఇస్తూ ఉందన్నమాట. ప్రతిదానికి ఒక ఫిల్టర్ ఉంటది. ఆ ఫిల్టర్ ఉండాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు కంప్లీట్ గా ఫ్రీడమ్ గా ఉండాలని అలా కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఏది ఎలా ఉన్నా గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే సోషల్ మీడియాలో మెయింటైన్ అవ్వాలనుకుంటుందో ఆ రూల్స్ ని గ్రోక్ ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన ఏఐ ఫాలో అవ్వట్లేదు, కాంట్రవర్షియల్ రెస్పాన్సులు ఇస్తుంది. సో దీని రిలేటెడ్ గా కూడా ఎలాన్ మస్క్ గారికి సంబంధించిన ఏఐ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సిసిఎస్ వాళ్ళు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వాళ్ళు 7,000 crores కి సంబంధించిన ఆర్టిలరీ సిస్టమ్స్ పర్చేస్ రిలేటెడ్ గా డీల్ అయితే క్లియర్ చేయడం జరిగింది. ఇది ఎవరికి వెళ్తుందో తెలుసా? 60% ఆర్డర్ ఏమో భారత్ ఫోర్జ్ వాళ్ళకి, ఈ 7,000 crore లో 60% భారత్ ఫోర్జ్ వాళ్ళకి, 40% టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళకి, వీళ్ళిద్దరికి వెళ్తుంది. వీళ్ళిద్దరు ఏమి ఇవ్వనున్నారు మరి 7,000 కోట్ల డీల్ లో? 307 అడ్వాన్స్డ్ థర్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, ATAGS అంటారు. అండ్ ఈ డిజైన్స్ అల్ట్రా మోడర్న్ విచ్ ఈస్ డెవలప్డ్ బై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO. వాటిని వీళ్ళిద్దరు భారత్ ఫోర్జ్ వాళ్ళు అండ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TASL వాళ్ళు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి కమింగ్ మంత్స్ లో అందించనున్నారనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ భారత్ ఫోర్జ్ ఇంతలా పెరిగింది. అలాగే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఇవాళ ఉంది. పర్టికులర్ గా బ్రహ్మోస్ మిసైల్స్ రిలేటెడ్ గా, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ గా వీటిల్ని అక్విజిషన్ చేయడానికి కావాల్సిన ప్రపోజల్స్ అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తారు. అండ్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్ రిలేటెడ్ గా కూడా ఇవాళ క్లియరెన్స్ దొరికే అవకాశం ఉంది. సో ఓవరాల్ డిఫెన్స్ స్పేస్ అయితే రీసెంట్ టైమ్స్ లో బజ్ లో ఉండడానికి అండ్ ఈవెన్ కమింగ్ టైమ్స్ లో కూడా గ్లోబల్ గానే కాదు ఇండియాలో కూడా మంచి ఆర్డర్స్ గెలుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి రిపీటెడ్ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ జస్ట్ నౌ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తున్న ఇంకొక ఇన్ఫర్మేషన్ 4:51 PM కి అరౌండ్ అప్డేట్ అయింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఏకంగా 54,000 కోట్లకి సంబంధించిన అక్విజిషన్ ప్రపోజల్స్ ని డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి అయితే క్లియర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 1350 HP ఇంజన్స్ ఫర్ T-90 ట్యాంక్స్ రిలేటెడ్ గా, వరుణాస్త్ర అండ్ ఇతర డిఫెన్స్ క్యాపబిలిటీస్ రిలేటెడ్ గా ప్రెజెంట్ అక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ప్రపోజల్స్ ని క్లియర్ చేస్తున్నట్లు. ఐ థింక్ దీని కారణంగా BEL కానీ భారత్ డైనమిక్స్ కానీ లాభ పొందే అవకాశం అయితే ఉంది. పర్టికులర్ గా ఈ వరుణాస్త్ర భారత్ డైనమిక్స్ వాళ్ళ అండర్ లోకి వెళ్తుంది. ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా ఈ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఆపర్చునిటీ, పర్టికులర్ గా 4 స్టాక్స్ రిలేటెడ్ గా ఎలాంటి ఆపర్చునిటీ ఉంటుందని మాట్లాడుకున్నాం. దానికి అడిషన్ గా ఇప్పుడు ఇండియాలో డెవలప్ అవుతున్న సినారియోస్ ఓవరాల్ డిఫెన్స్ స్పేస్ ని కొంత ఫోకస్ లో అయితే ఉంచుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఇంకొక ఇష్యూని ఫేస్ చేసినట్లయితే కనిపిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఫిబ్రవరి మంత్ కి సంబంధించిన సేల్స్ మార్చ్ లో రిపోర్ట్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే ఫిబ్రవరి మంత్ లో మేము 25,000 దగ్గరగా వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అమ్మామని చెప్పారు ఎక్స్చేంజెస్ కి. కానీ వాహన్ డేటాలోకి వెళ్లి చూస్తే వీళ్ళు కేవలం 8,700 వెహికల్స్ ని మాత్రమే అమ్మారనే డేటా కనిపిస్తుండడం. సేల్స్ ఏమో 25,000 అంటున్నారు, రిజిస్ట్రేషన్స్ ఏమో 8,000 అయ్యాయి, 8,700 అయ్యాయి. మరి ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని వీళ్ళని క్వశ్చన్ చేయడం గవర్నమెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేశాయని. బట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు రిజిస్ట్రేషన్స్ లో కొంత డిలే ఉంది, బట్ సేల్స్ అయితే అయ్యాయి, రిజిస్ట్రేషన్స్ కూడా కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతాయి, బట్ కొంత డిలే ఉంది, మా పార్ట్నర్స్ తో మాకు కొంత ఇష్యూ ఉందని ఎలా ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళైతే చెప్పారనే స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు కొన్ని స్టేట్ డిపార్ట్మెంట్స్ వీళ్ళు 4,000 దగ్గరగా స్టోర్స్ ఓపెన్ చేశారు కదా, ఆ 4,000 స్టోర్స్ లోకి వెళ్లి తనిఖీలు చేసినప్పుడు కొన్ని వెహికల్స్ రిజిస్ట్రేషన్ లేకుండా కూడా వీళ్ళ దగ్గర పెట్టి సేల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కొన్ని స్టోర్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా పూణే ఆ రీజన్స్ లో కొన్ని స్టోర్స్ రిలేటెడ్ గా యాక్షన్ కూడా స్టేట్ డిపార్ట్మెంట్స్ తీసుకున్నాయని ఎలా కనిపిస్తున్నాయి అప్డేట్స్. అండ్ రీసెంట్ గా వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ పై రోస్ మెర్టా వాళ్ళు NCLT కి అంటే బ్యాంక్రప్సీకి ఫైల్ చేసి వాళ్ళకి డబ్బులు కట్టట్లేదనేలా కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేశారు. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తున్నట్లు అప్డేట్స్ కనిపిస్తుండడం. ప్రాబబ్లీ వాళ్ళ ఇంతటి మార్కెట్ లో కూడా స్టాక్ 4% పడింది. అండ్ రీసెంట్ గా అల్ట్రాటెక్ వాళ్ళు ఎలా అయితే వైర్స్ అండ్ కేబుల్స్ లోకి బిజినెస్ లోకి వస్తున్నారనేసరికి వైర్స్ అండ్ కేబుల్ స్టాక్స్ అన్ని ఒకేసారిగా భారీగా పడ్డాయి కదా. పాలీక్యాప్ కానీ, KEA కానీ, ఫినోలెక్స్ కానీ, RR కాబుల్ కానీ అన్ని భారీగా పడ్డాయి కదా. ఇప్పుడు అగైన్ అదాని వాళ్ళు కూడా, అదాని ఎంటర్ప్రైజెస్ అండర్ లో ఉంటున్న కంపెనీ వేరొక కంపెనీతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి 50-50 జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి వైర్స్ అండ్ కేబుల్స్ మ్యానుఫాక్చరింగ్ లోకి ఎంటర్ అవుతున్నారనేసరికి కూడా ఇవాళ పాలీక్యాప్, KEI, ఫినోలెక్స్, RR కాబుల్ మొత్తం అన్ని వైర్స్ అండ్ కేబుల్ స్టాక్స్ లో కూడా ఫాల్ అయితే కనిపించింది. అదేంటో ఒకరు కనిపిస్తే
మిగిలిన అందరు ప్లేయర్స్ కూడా బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆ స్పేస్ లోకి వెళ్ళిపోతానంటే ఎగ్జిస్ట్ ఉన్న ప్లేయర్ కి థ్రెట్ అనిపిస్తుంది కదా. అందరూ బ్రాండెడ్ ప్లేయర్స్ వచ్చేసి ఈ బిల్డింగ్ మెటీరియల్ స్పేస్ లోకి వెళ్ళిపోతూ ఉండడం. ఇది కమింగ్ టైమ్స్ లో ఇండియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుందని వీళ్ళ ఒపీనియన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రాంగ్ గా ఎదుగుతుందన్న వీళ్ళ నమ్మకమే పెద్ద పెద్ద ప్లేయర్స్. ప్రీవియస్ గా ఆదిత్య బిర్లా వాళ్ళు వచ్చారు. ఇన్ఫాక్ట్ ఆదిత్య బిర్లా వాళ్ళ ఇవాళ గ్రూప్ ఈవెంట్ లో కూడా వాళ్ళ వైర్స్ అండ్ కేబుల్స్ ని అది కూడా హిందాల్కో నుంచి వస్తున్న కాపర్ తో ఎగ్జిబిట్ అయితే చేశారు, షోలో అయితే పెట్టారు. అవి ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ మీరు గమనించొచ్చు. సో వీళ్ళకైతే ఈజీ హిందాల్కో నుంచే కాపర్ ఉంటది, దాంతో వీళ్ళు వైర్స్ ని కేబుల్స్ ని తయారు చేసి అమ్ముకోగలుగుతారు. వెరాజ్ ఇప్పుడు సేమ్ అదానీ గ్రూప్ కు సంబంధించిన కచ్ కాపర్ లిమిటెడ్, ఇది కూడా కాపర్ రిలేటెడ్ గా బిజినెస్ చేయాలని స్టార్ట్ చేసిన కంపెనీ. బట్ ఇప్పుడు ఈ కంపెనీ ఈ కాపర్ లిమిటెడ్ కచ్ కాపర్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రణీత ఎకో కేబుల్స్ లిమిటెడ్ వాళ్ళతో ఇద్దరు కలిసి 50-50 ఓనర్షిప్ తో వైర్స్ అండ్ కేబుల్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నట్లు చేస్తున్న అప్డేట్స్ మళ్ళీ ఎంటైర్ వైర్స్ అండ్ కేబుల్ కంపెనీస్ అయితే డిస్టర్బ్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు మీకు వచ్చే మెయిన్ క్వశ్చన్, ఇంతలా పడ్డాయి కదా పర్టికులర్ గా కేఈఏ ఇండస్ట్రీస్ 13% దగ్గరగా పడింది కదా, మంచి వాల్యుయేషన్ లో వస్తుంటుంది, కొనొచ్చా అని. ఫ్రెండ్స్ చాలా ప్లేయర్స్ వస్తున్నారు, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మార్జిన్ తక్కువ అయ్యే అవకాశం ఉంది, కొంత టైం ఇండస్ట్రీ సఫర్ అవుతుంది అని మనకు క్లారిటీ ఉంది అనుకోండి, డెఫినెట్ గా మనం ఆ కంపెనీస్ ని కొనొచ్చు. అవి బాగా పడుతుంటే కొనొచ్చు. బట్ అవి ఏ వాల్యుయేషన్ లో కొంటున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. 42.6 టైమ్స్ ప్రెసెంట్ పీ లో రన్ అవుతుంది. దీని ఒక పీక్ ప్రైస్ టర్నింగ్ వాల్యుయేషన్స్ నుంచి ఎంతకు వచ్చింది, ఆల్మోస్ట్ పీక్ 74.5 దగ్గరగా పీ లో కూడా ట్రేడ్ అయిన కంపెనీ ప్రెసెంట్ 42 or 43 పీ లో ఉంది కదా. బట్ వైరస్ కి ముందు ఏ పీ లో ఉండేది తెలుసా, 15 to 20 టైమ్స్ ఇన్ బిట్వీన్ పీ లో రన్ అయ్యేది వైరస్ కి ముందు. అండ్ తన ఒక 5 years మీడియన్ పీఈ కూడా 32 and 10 years ఒక మీడియన్ పీఈ 21. అట్లీస్ట్ 5 years మీడియన్ పీఈ దగ్గర కూడా ప్రెసెంట్ కంపెనీ లేదు. కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది, హై మార్జిన్స్ ఉంటాయి, గ్రోత్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ మనం అనుకున్న కాంపిటీషన్ కూడా అలానే వస్తుంది. కాబట్టి దాంతో దాన్ని నెగెట్ చేసి చూసినా అగ్రెసివ్ గా ముందుకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టేయాలి అనేలాంటి వాల్యుయేషన్లు అయితే ఇంకా ఈ కంపెనీస్ లేవు. ఐ మీన్ ఈ వైరస్ కి ముందు ఏవైతే వాల్యుయేషన్స్ లో ఉండేవో ఆ వాల్యుయేషన్ లో ప్రెసెంట్ ఈ కంపెనీస్ లేవు. అలానే ఉన్నవి అమ్మేయమని కాదు నేను చెప్పాలనుకుంటుంది, వేరొక బిజినెస్ లో వేరొక ఆపర్చునిటీస్ ని చూడడానికి ప్రయత్నించండి. ఇవి చాలా క్వాలిటీ బిజినెస్ లే, మంచి బిజినెస్ లే, బట్ జ్యూసీ వాల్యుయేషన్స్ లో ముందుకు వెళ్ళిపోవాలి, ఎలా అయినా ముందుకు వెళ్ళాలనే వాల్యుయేషన్లు అయితే ప్రెసెంట్ లేవు. అలాంటి వాల్యుయేషన్స్ కే వచ్చాయనుకోండి, మినిమం 30 పీఈస్ దగ్గరకైనా కనిపిస్తూ ఉన్నా ఆర్ కమింగ్ టైమ్స్ ఫార్వర్డ్ పీఈ మీకు స్ట్రాంగ్ గా గ్రోత్ ఉండి పీఈ తగ్గుతుందన్న ఒక కన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ ఒక మాటల్లో మీకు కనిపిస్తున్నా అప్పుడు వెళ్ళడంలో తప్పు లేదు. కానీ వైరస్ కు ముందు 15 to 20 టైమ్స్ ఇంత సివియర్ కాంపిటీషన్ ఉండదు అనుకున్న టైంలో ఈ అల్ట్రాటెక్ వాళ్ళు మీన్స్ ఈ ఆదిత్య బిర్లా వాళ్ళు అదానీ వాళ్ళు వీళ్ళెవరు రారనుకొని స్ట్రాంగ్ గా బ్రాండెడ్ ప్లేయర్స్ కే మార్కెట్ ఉంటుందన్న టైంలో కూడా 15 to 20 వాల్యుయేషన్స్ లో ఉన్న కాస్త తర్వాత బుల్ మార్కెట్ లో సూపర్ స్ట్రెచ్ అయ్యాయి, 75 టైమ్స్ కు వెళ్ళిపోయాయి, ఇప్పుడు కూల్ అవుతున్నాయి. లెట్స్ సీ ఆ రివైవల్ పీఈ లో డీ రేటింగ్ ఎంత వరకు వెళ్తుందని. 25 to 30 మేబీ ఫస్ట్ ఎంట్రీ జోన్ గా తీసుకోవచ్చేమో, బిలో 20 అప్పుడు సీరియస్ గా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా స్టాక్ హాఫ్ అవ్వాలని కాదు, కమింగ్ టైమ్స్ లో నెంబర్స్ బాగుండి కూడా పీఈ హాఫ్ అవ్వచ్చు. కాబట్టి కొంత టైం పీరియడ్ వీటిని వాచ్ లిస్ట్ లో పెట్టుకొని చూసుకోవడం, మనకి దక్కలేదనుకోండి అంటే అసలు దొరకలేదు ఇక్కడ నుంచి బాగా పెరిగిపోతుంది అనుకోండి, వేరే వేరే వాటిలో ఎక్కడైతే మంచి కంఫర్ట్ ఉందో వాటిల్లో వెళ్ళడం, లేదు ఇవి నిజంగానే కమింగ్ టైమ్స్ లో కరెక్ట్ అవడం ఆర్ ఎర్నింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకుని అయినా వాల్యుయేషన్స్ జస్టిఫై అయ్యే రేంజ్ లోకి రావడం జరిగినప్పుడు సీరియస్ గా వీటి గురించి ఆలోచించవచ్చు. బట్ కమింగ్ టైమ్స్ లో స్ట్రాంగ్ గ్రోత్ ఉన్న ఇండస్ట్రీ కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళైతే కంగారు పడకండి, లాంగ్ టర్మ్ కి అయితే ఏ తలనొప్పి ఉండదు. వాల్యుయేషన్స్ ఎలాగో కమింగ్ టైమ్స్ లో అడ్జస్ట్ అవుతాయి, ఎర్నింగ్స్ బాగుండి. బట్ షార్ట్ టర్మ్ చూస్తున్నప్పుడు మాత్రం ఈ పీఈ డీ రేటింగ్ కారణంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు పెద్ద మొత్తంలో పెట్టి ఎక్కడ సఫర్ అవుతారా అని ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇస్తున్నాను. ఫ్రెండ్స్ ఎవరైనా హోటల్ స్టాక్స్ రిలేటెడ్ గా స్టడీ చేద్దాం అనుకుంటుంటే నేను మీకు ఒక 2 ఇమేజ్ని చూపిస్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఇమేజ్ ని గమనించండి. FY8 నుంచి FY14 వరకు 2014 ఆ పాయింట్ వరకు ఈ హోటల్స్ బ్రాండెడ్ హోటల్స్ రిలేటెడ్ గా సప్లై ఎక్కువ ఉండేది, డిమాండ్ తక్కువ ఉండేది. కాబట్టి వాళ్ళు తక్కువ ధరకే రూమ్స్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ దాని తర్వాత అనుకున్న మేరకు కొత్త హోటల్స్ రాకపోవడం, ఎగ్జిస్టింగ్ హోటల్స్ కంటే డిమాండ్ ఎక్కువ పెరగడం కారణంగా అండ్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా బ్రాండెడ్ హోటల్స్ ని ఎక్కువ చూస్ చేసుకొని ఈవెంట్స్ ని కానివ్వండి చిన్న చిన్న పార్టీస్ కూడా బ్రాండెడ్ హోటల్స్ కి వెళ్తుండడం కారణంగా వాటి యొక్క డిమాండ్ నెక్స్ట్ 14 నుంచి కూడా స్ట్రాటజిక్ గా మారిందని అండ్ రీసెంట్ ఇయర్స్ లో కూడా ఈ ల్యాండ్స్కేప్ స్ట్రాంగ్ గానే గ్రో అవుతూ బ్రాండెడ్ హోటల్స్ ఒక ఆక్యుపెన్సీ సిగ్నిఫికెంట్ గా పెరుగుతూ ఉందని బట్ సప్లై అంతలా లేదని, కాబట్టి ఆటోమేటిక్ గా రూమ్స్ ఒక ప్రైజెస్ ని కంట్రోల్ చేసుకోగలిగే పవర్ ఈ హోటల్ కంపెనీస్ ఉంటున్నాయి. కాబట్టి డిమాండ్ డ్రివెన్ ఫేజ్ లో ప్రెసెంట్ హోటల్ ఇండస్ట్రీ రన్ అవుతుందని, ప్రైస్ కంట్రోల్ ఆపరేటర్స్ దగ్గర హోటల్ ఆపరేటర్స్ దగ్గర ఉంటే ఆటోమేటిక్ గా మార్జిన్స్ అండ్ గుడ్ ప్రాఫిటబిలిటీని వీళ్ళు ఎంజాయ్ చేసుకోగలరు. కాబట్టి ఒక మంచి పీరియడ్ ప్రెసెంట్ హోటల్ ఇండస్ట్రీకి నడుస్తుందనేలా లెమన్ ట్రీ వాళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో అయితే పెడుతున్నారు. నాకు హోటల్ ఇండస్ట్రీలో నచ్చే ఫస్ట్ కంపెనీ ఇండియన్ హోటల్స్, తర్వాత ఈ లెమన్ ట్రీ కానివ్వండి, జునిపర్ కానివ్వండి అండ్ రీసెంట్ గా లిస్ట్ అయిన ఐటీసీ హోటల్స్ రిలేటెడ్ గా కూడా బెటర్ గ్రోత్
గ్రోత్ కి మేనేజ్మెంట్ ప్లాన్స్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ వీళ్ళ Q3 రిజల్ట్స్, సేల్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎలా ఉంది అన్న డేటా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఫ్రెండ్స్, సిఎన్బిసి ఆవాజ్ గతంలో యాంకర్ గా వ్యవహరించిన హేమంత్ గాయ్ అనే వ్యక్తి రిలేటెడ్ గా సెబీ వాళ్ళు తననే కాదు తన వైఫ్ ని, మదర్ ని, ఏ అకౌంట్స్ అయితే యూజ్ చేసి తను 6,16,00,000 సంపాదించుకున్నారో ఆ మొత్తం డబ్బుల్ని తిరిగి కడుతూ దానికి 12% ఇంట్రెస్ట్ మార్చి 31, 2020 నుంచి క్యాలిక్యులేట్ చేసి కట్టమంటూ వీళ్ళందరినీ కూడా 5 సంవత్సరాల పాటు మార్కెట్ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. ప్రధానమైన కారణం తన టీవీ యాంకర్ పొజిషన్ ని యూజ్ చేసుకొని ఏదైతే స్టాక్స్ ని తను కొంటున్నాడో ఆ స్టాక్స్ ని ఛానల్స్ లో మంచివని, పెరుగుతాయని, ఇక్కడికి వెళ్తుందని, అక్కడికి వెళ్తుందని వ్యూవర్స్ ని నమ్మబలికి వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు కొని ఆ స్టాక్స్ ని పెంచుతున్న టైంలో తను బయటకు వచ్చేస్తుండడం, అలా 6 కోట్ల దగ్గరగా డబ్బుల్ని తను సంపాదించుకొని వ్యూవర్స్ ని మోసం చేశాడు, అసలు సెబీ లాస్ ని వైలేట్ చేశాడనే ఒక ఆరోపణలతో వాళ్ళు సంపాదించుకుంటున్న డబ్బుల్ని తిరిగి కట్టమన్నారు 12% వడ్డీతో. దీంతో పాటు తనపై 50 లక్షల పెనాల్టీని అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు రిలేటెడ్ గా కూడా భారీ పెనాల్టీల్ని విధిస్తూ దీంట్లో తనకు సహాయం చేసిన మాస్ కన్సల్టెన్సీ అండ్ మోతీలాల్ అస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పైన కూడా పెనాల్టీల్ని విధించడం జరిగింది. మీకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి స్టాక్ ఇక్కడ కొంటే ఇక్కడికి వెళ్ళిపోతుందని. అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా మీకు ఇలాంటి పంప్ అండ్ డంప్ యాక్టివిటీ సోషల్ మీడియాలో కానీ, టీవీ ఛానల్స్ లో కానీ, న్యూస్ పేపర్స్ లో కానీ, మెసేజెస్ లో కానీ, వాట్ నాట్ ఎవ్రీవేర్ మీరు స్టాక్ మార్కెట్ లో ఉంటే మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్తున్నారనేది పక్కన ఉంచండి, ఆ చెప్తున్న దాని బ్యాక్ లాజిక్ ఉందా? కొన్ని లాజిక్ ఉన్నా సరే రీసెంట్ టైమ్స్ లో ఏమైనా బాగా ఓవర్ గా పెరిగిపోయి రిస్క్ కి ఎక్కువగా, రివార్డ్ కి తక్కువగా మిగిలిందా? ఇవేవి మనం అనాలిసిస్ చేయకుండా ముందుకు వెళ్తే మాత్రం ట్రాప్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందన్న విషయం రీటైలర్స్ అర్థం చేసుకుంటున్నప్పుడే ఇలాంటి వాటి నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. ఫ్రెండ్స్, ఒకవేళ రేపు మీకు FIS నెంబర్ చాలా మంచిగా కనిపించింది అనుకోండి, అది నిజం అనుకోకండి. ఎందుకంటే రేపు అంటే 21 మార్చ్ మార్కెట్ టైంలో $1.4 బిలియన్ దగ్గరగా ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది. బికాస్ ఆఫ్ FTSE, FTSE సెమీ యాన్యువల్ రివ్యూ చేంజెస్. ఇది అడ్జస్ట్మెంట్ రేపు 21 మార్చ్ జరుగుతుంది. ఏ స్టాక్స్ లోకి ఎంతెంత మనీ రావడానికి, $1 మిలియన్ లో రావడానికి ఛాన్స్ ఉందనేది కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. బజాజ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వెయిటేజ్ డౌన్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంత $1 మిలియన్ లో డబ్బులు వెళ్తుంది. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఇమేజ్ లో మాత్రం ఫండ్స్ రానున్నాయి. అలాగే ఇంకొక లిస్ట్ ఆఫ్ స్టాక్స్ డేటా కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. మోస్ట్లీ ఈ స్టాక్స్ రేపు ఫోకస్ లో ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.